నమస్తే, దిస్ ఇస్ రాధాకృష్ణ. వెల్కమ్ టు ఫ్రైడే పోస్టర్. ఏపీలో రాజకీయం మంచి రంజుగా అయితే సాగుతోంది. బీసీలకు సముచిత స్థానం ఇచ్చామన్నట్టుంటున్న సీఎం జగన్మోహన్ రెడ్డి పాలకొల వేదికగా ఇక్కడ హ్యాట్రిక్ కొట్టేందుకు సిద్ధంగా ఉన్నటువంటి నిమ్మల రామానాయుడిని దెబ్బతీసేందుకు ఖచ్చితంగా ఒక బలమైన అభ్యర్థిని దింపాలి. సో ఈ క్రమంలో ఆయన ఏ అభ్యర్థిని ఎంచుకున్నారు అని అంటే కనుక ఇక్కడ ఖచ్చితంగా ఆశ్చర్యమే. ఎందుకంటే పార్టీలో జాయిన్ అయిన 7 నెలలకి ఆయనకి టికెట్ ఇవ్వడం, ఆయనకి ప్రజాదరణ ఉందన్న లెక్కలతో ఆయన బరిలోకి దింపడం జరిగింది. ఆయన ఎవరో కాదు, శ్రీ గుడాల శ్రీహరి గోపాలరావు అలియాస్ గోపి. ఆయన ఇప్పుడు మన ముందున్నారు. ఆయన అడిగి ఇక్కడ ఆయన గెలిపే అవకాశాలు ఏ విధంగా ఉన్నాయో ఆయన మాటలను అడిగి తెలుసుకుందాం. నమస్తే గోపి గారు. నమస్తే సార్. పార్టీలో జాయిన్ అయిన 7 నెలలకి టికెట్ రావడం అనేది చాలా అరుదు. మీపై నమ్మకం పెట్టుకుని, మీపై అంత విశ్వాసం పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి వై నాట్ 175 అంటున్నాడు కదా. ఆయన ఆ 175 కూడా ఎక్కడ కూడా లెక్క తక్కువ కాకుండా చూసుకునే విధానంలో ఆయన వెళ్తున్నారు. మీపై అంత కాన్ఫిడెన్స్ ఉండడానికి కారణం ఏంటి? ఆయనకి జగన్మోహన్ రెడ్డి గారు ఏ నమ్మకంతో నాకు ఇచ్చారో ఈ పాలకొల నియోజకవర్గంలోని ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించడం జరిగిందో ఆయన నమ్మకాన్ని ఎక్కడా కూడా వమ్ము కానివ్వనని. ఎందుకంటే నేను ప్రజలతో మమేకమై పని చేసి నా పనితీరు కంటే మొదటగా చెప్పాల్సింది ఏంటంటే సీఎం జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమ పథకాలు ఫలాలే ఈరోజు అభ్యర్థికి బలం అని చెప్తాను. సరే, ఇక్కడ మరీ పర్టికులర్గా ఆలోచిస్తే జగన్ చాలా వ్యూహాత్మకంగా వెళ్ళినట్లుగానే కనిపిస్తోంది. ఎందుకంటే ఇక్కడ టీడీపీ జనసేన ఒక కూటమిగా ఏర్పడి వస్తున్నటువంటి ఈ సందర్భాన ఖచ్చితంగా ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల విషయానికి వస్తే కనుక ఇక్కడ ఖచ్చితంగా శెట్టిబలిజ అలాగే బీసీల సామాజిక వర్గం అత్యంత డిక్టేటర్గా ఉన్నటువంటి నియోజకవర్గాలు చాలా ఉన్నాయి. అందులో పాలకొల్లు కూడా ఒకటి. బీసీలు ఎక్కువగా ఉన్నటువంటి ఈ కాన్స్టిట్యున్సీ అవ్వడం మూలంగా గోపికి ఈ టికెట్ దక్కిందని అంటే మీ మాటల్లో ఏం చెప్తారు? ఇక్కడ ఏదైతే పాలకొల్లు నియోజకవర్గంలోని బీసీ అని సామాజిక వర్గం ఎక్కువ ఉన్నందువలన, అలాగే గతంలో కూడా 2014లో కూడా బీసీకి ఇవ్వడం జరిగింది. చిన్న చిన్న అడ్జస్ట్మెంట్లు కారణంగా ఆ రోజు సీటు ఓడిపోవడం జరిగింది. అలా 2019లో ఓసీ సామాజిక వర్గానికి చెందిన డాక్టర్ బాబ్జీ గారికి ఇవ్వడం జరిగింది. దాంట్లో రీజన్గా కూడా అప్పుడు కూడా చిన్న చిన్న దగ్గర రోజుల్లో సీటు ఏదేమని మా చిన్న చిన్న ఇబ్బందుల్లో ఓడిపోవడం జరిగింది. కానీ ఈసారి పాలకొల్లు నియోజకవర్గంలో వైనాట్ 175లో పాలకొల్లు ఉంటుందే చెప్తాను. ఉంటుందని ఖచ్చితంగా చెప్తాను. ఖచ్చితంగా సార్, ఖచ్చితంగా నిమ్మల రామానాయుడు హ్యాట్రిక్ కొట్టే విధంగా అంటే మీరెంత కాన్ఫిడెంట్గా ఉన్నారు, వాళ్ళు కూడా అంతే విధంగా కాన్ఫిడెంట్గా ఉన్నారు. సో వాళ్ళని దెబ్బతీయడానికి వాళ్ళ యొక్క ఓటమి రుచిని చూపించడానికి మీ దగ్గర ఉన్నటువంటి అనవసరాలు ఏమిటి? ఇప్పుడు ఏ పార్టీకి ఆ పార్టీ వారు ఎవరికి నచ్చినట్టు వారు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తారు. మా పార్టీ వ్యవహార శైలి మా జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో ఏదైతే ఆనెస్ట్గా మేము ఏదైతే ప్రజలకు చేయగలమో అంతవరకే మేము ప్రజలతో మాట్లాడతాం. ఇది మా వల్ల సాధ్యం కానిది మా నాయకుడికి మాట్లాడడం తెలియదు. సాధ్యం అవుతుందంటే మాటిస్తారు, మాటిస్తే మడం తిరగదు. వారికి లాగా 2014లో బాబు గ్యారంటీ అని చెప్పేసి ఒక మేనిఫెస్టో పట్టుకుని 4 వస్త్రాలు పట్టుకొచ్చి చూపించాడు ఇలా 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 అని. అది అయిపోయింది. 2019కి మళ్ళీ రెడీ అయిపోయాడు. బాబు భవిష్యత్తు గ్యారంటీ అంటే అప్పుడు 4, ఇప్పుడు 6 సూపర్ 6. మరలా ఆ అబద్ధాలు అయిపోయినాయి. అప్పుడు నిరుద్యోగ భృతి అని చెప్పేసి 2000 అన్నాడు, ఇప్పుడు కొత్తగా 3000 అంటున్నాడు. అంటే అబద్ధానికి కూడా ఒక అందం ఉండాలి. దానికి తీర్చగలిగినప్పుడు ఎన్ని అబద్ధాలనే చెప్పు. ఏది తీర్చలేని సూపర్ 6లు సూపర్ 7లు ఏం అవసరంలా. ఏదైతే మా నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారో ఆ రోజు నవరత్నాల తాలూకా పాదయాత్రలో ఏదైతే నవరత్నాలు మేనిఫెస్టో విడుదల చేశారో దానికి అనుగుణంగా
33 పథకాలు అంటే మేము చెప్పిన దానికంటే ఎక్కువ ఎక్స్ట్రా యాడ్ చేసి ఇచ్చిన గొప్ప వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అందుకుని వారి నేతృత్వంలో వారి అడుగుజాడల్లో మేము వారి కింద ఎమ్మెల్యేగా పోటీ చేసిన మేము ప్రజల్లోకి వెళ్ళినప్పుడు మేము ఫలానాది చేశాము అని చెప్పుకోవడానికి ఒక లిస్ట్ ఉంది, ఒక పేపర్ ఉంది, ఒక బుక్ ఉంది. మాకు వాళ్ళకి ఏముంది చెప్పుకోవడానికి ఖాళీ నాలుగు తప్ప. అది మా జగన్మోహన్ రెడ్డి గారి స్ట్రాటజీ. ఆ స్ట్రాటజీతో ప్రజల్లోకి వెళ్ళండి, ప్రజలే ఆశీర్వదిస్తారు, పథకాలు ఆశీర్వదిస్తాయి. మనం వైనాట్ 175 కొడతాం, 25 పార్లమెంటు కొడతామని డంకా పదంగా ఆయన చెప్పడానికి మొదటి రీజన్ అదే. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు అనే వ్యక్తి ఎప్పుడు వెనకడుగంటే తెలియని వ్యక్తి, దేనికైనా రెడీ. ఆ రోజు పార్టీ పెట్టగానే 65 సీట్లు సార్ వచ్చిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి. అంటే ఫస్ట్ రాజీనామా చేయించింది 18 పోటీ చేస్తే 18 వచ్చిన ఘనత కూడా మా జగన్మోహన్ రెడ్డి గారికి. ఆయనతో పోల్చుకోవడానికి ఇప్పుడు జత కట్టి 3 జతలు 6 జతలు 15 జతలు కట్టినా సరే మా జగన్మోహన్ రెడ్డి గారిది ఒక్క వెంట్రుక కూడా ఓడదు. సార్ ఇక్కడ మనం పర్టికులర్గా గమనిస్తే 2014లో పార్టీ ఆవిర్భావం తర్వాత నుంచి, వైఎస్ఆర్సీపీ ఆవిర్భావం తర్వాత నుంచి పాలకొల్లు క్యాండిడేట్గా మేకా శేషుబాబు 2014 అయితే, ఇంకా అలాగే 2019లో బాబ్జీ గారు, మళ్ళీ ఇప్పుడు 2024లో శ్రీహరి గోపాలరావు గారు. ఎందుకు క్యాండిడేట్స్ని అంతలా చేంజెస్ ఒక్క పాలకొల్లు కేంద్రంగా ఎందుకు జరిగిందని భావించాలి? గమనించట్లేదు మీడియా వారు. మీరు అన్ని చోట్ల పెట్టిన క్యాండిడేట్ నెగ్గారు. ఇక్కడ పెట్టిన క్యాండిడేట్ నెగ్గకపోవడం వల్ల వేరే ఇంకొక క్యాండిడేట్ ఇస్తే ఏదైనా సామాజిక వర్గం అవ్వచ్చు, లేకపోతే ఎక్కడైనా చిన్న అడ్జస్ట్మెంట్లు ఉంటే కరెక్షన్ జరిగి గెలవడానికి ఛాన్సెస్ ఉంటుందని చెప్పి ఏ పార్టీ అధిష్టానం, ఏ పార్టీ అధినాయకుడు కూడా ఓడిపోవాలని సీట్ ఎవడో గమనించాలి. మీరు ఖచ్చితంగా మేము కొట్టాలి, గెలవాలి, ఇక్కడ మా స్థానం నిలబడాలి, ఇక్కడ ఎమ్మెల్యే వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే ఉండాలనే ఇస్తారు. అందులో భాగంగా 2 సార్లు ఓడిపోవడం జరిగింది. మొదటిసారి ఓడిపోవడానికి అతి స్వల్ప ఓట్లతో ఓడిపోయారు. రెండోసారి అతి దగ్గరలో సీటు మారడం వల్ల కొంచెం ఇబ్బంది అయ్యింది. అంతేగాని వైఎస్ఆర్సీపీ 100కి 100% బలంగా ఉంది. ఆ బలంలో రేపు వచ్చే రోజుల్లో ఆ బలం ఏంటో చూపిస్తుంది వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ. మొన్న 2019 ఎన్నికల్లో 151 సీట్లు సాధించినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, అంటే అంతటి వేవ్లో కూడా పాలకొల్లు సీట్ను దక్కించుకున్నటువంటి టీడీపీ నిమ్మల రామానాయుడు అభ్యర్థిగా ఆయన గెలవడం కూడా జరిగింది. సో అటువంటి అభ్యర్థిని ఓడించడానికి మీరు చెప్తున్నారు, ఖచ్చితంగా ఎలాంటి డౌట్ లేదు. సో మీరు బిజినెస్లో ఉంటూ, అంటే ఇక్కడ విషయం మీ గురించి ప్రస్తావించాలి, మీ గురించి కొన్ని విషయాలు తెలుసుకున్నప్పుడు మీరు పట్టిందల్లా బంగారం అనే మాట ఒకటి విన్నాను. మీరు బిజినెస్లో మంచిగా రాణించడం అనేది, ఒక సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్గా ఉండటం, మరొక వైపు రాజకీయ రంగంలో కూడా ఆయన అడుగుపెట్టిన తొలి నాళ్ళల్లోనే, అంటే 7 నెలల్లోనే ఒక అసెంబ్లీ సీటు దక్కించుకోవడం అనేది ఆయనకే చెల్లింది. దట్ ఈజ్ శ్రీహరి గోపాలరావు అని మీ అనుచరులు, అభిమానులు కూడా చెప్తూ ఉన్నారు. దీనిపై మీరు ఇచ్చే కామెంట్ ఏమిటి? ఇది నేను పట్టిందల్లా బంగారం అనేది కాదు, ఇక్కడ అది మీ అభిమానులు చెప్తున్నారండి. ఇది ఇక్కడ నన్ను అంటే ఒక బీసీ కాన్సెప్ట్లో ఒక వ్యక్తి ఎవరికైనా మనం ఆల్రెడీ ఒక వ్యక్తిని తయారు చేసి, అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎంత గొప్ప వ్యక్తి అనేది నా బీసీ సోదరులందరూ గమనించాలి. ఎందుకంటే ఇక్కడ బీసీలకే పెద్దపీట వేసిన ఒక పార్టీ ఏదైనా ఉంది అంటే అది నిదట్లో కూడా బిల్డింగ్ పైకి 5 అంతస్తుల పైకెక్కి కూడా గట్టిగా అరిచి చెప్పాలంటే అది వైఎస్ఆర్సీపీ అని. ఎందుకంటే ఇక్కడ మా 2 జిల్లాల్లో 2 ఎంపీ స్థానాలు, అవును, ఏలూరు ఒకటి, నరసాపురం, డైరెక్ట్ రీసెంట్గా 2 ఎమ్మెల్సీలు, ఒక కార్పొరేషన్ డైరెక్టర్, ఒక రాజ్యసభ, అలాగే చెల్లిపోయిన వేణుగారు ఒక ఎమ్మెల్యే మళ్ళీ ఈస్ట్ గోదావరిలో, అలాగే మరలా రామచంద్రాపురం సూర్యప్రకాష్, అలాగే ఇన్ని సీట్లు ఇచ్చిన ఘనత ఏ పార్టీకైనా ఉందా? ఆ బీసీల గురించి మాట్లాడే అర్హత చంద్రబాబు నాయుడు గారికి ఉందంటారా?
జగన్మోహన్ రెడ్డి గారి గురించి బీసీలకు అన్యాయం చేస్తున్నాడని మాట మాట్లాడడానికి ఆయనకి అర్హత ఉందా అని అడుగుతున్నాను నేను. మీకు మిగతా సామాజిక వర్గాలు పక్కన పెట్టేస్తే మీ సామాజిక వర్గమే అంటే మీరు బీసీల పక్షపాతి ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అంటున్నారు మీరు. అలాగే టీడీపీ అధినేత చంద్రబాబు కూడా అదే చెప్పుకొస్తున్నారు. మేము బీసీల వెన్నెముక పార్టీగా మాకు వెన్నెముక పార్టీగా బీసీలకు వెన్నెముక పార్టీగా ఉన్నటువంటి టీడీపీ అని ఆయన చెప్తున్నారు. కరెక్టే. సో ఈ క్రమంలో ఒక బీసీ అభ్యర్థిగా మీరు వెళ్తున్నప్పుడు ఇక్కడ ఉన్నటువంటి పాలకుల కేంద్రంగా మీ యొక్క సామాజిక వర్గం ఓట్లు మీకు ఖచ్చితంగా పడతాయని మీరు భావిస్తున్నారా? సార్ ఒకటే చెప్తున్నాను అండి, మీరు అన్నారు కదా మాకు బీసీలు వెన్నెముక అని అన్నాడని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు. అవును, బీసీలు వెన్నెముక దేనికి? మా చేత ఓట్లు వేయించుకుని వాళ్ళు పదవులు ఎంజాయ్ చేయడానికి. మా నాయకుడు మాకు పదవులు ఇచ్చి ఓటు అడుగుతున్నాడు. మా నాయకుడు గొప్పవారా లేకపోతే చంద్రబాబు నాయుడు గారు గొప్పవారా అర్థం చేసుకోండి. మీరు గమనిస్తున్నారు మా బీసీ సోదరులు అందరూ. అంటే ఇక్కడ మా బీసీ సోదరుల్లో అందరికీ ఎడ్యుకేటెడ్ లేకపోవడం వల్ల అతను బీసీ కాన్సెప్ట్తో మాట్లాడుతూ ఇక్కడ ఏదైతే అదే ఎస్సీ సోదరులు ఉన్నారు 100% ఈరోజు అందరూ చదువుకుంటున్నారు, మంచి స్థాయిలో ఉన్నారు, ప్రతిదీ వాళ్ళకి కమ్యూనికేటెడ్ అవుతుంది. ఇక్కడ మా బీసీ సోదరుల్లో ఫైనాన్షియల్గా అవ్వచ్చు, కష్టపడే తత్వంలో ఇక్కడ కొంచెం వెనుకబాటు. అంటే ఈరోజు ఎస్సీ సోదరుల కన్నా కూడా ఎడ్యుకేషన్లో బీసీ సోదరులే వెనుకున్నారు. ఎందుకంటే అది మీరు గమనించండి, ఇక్కడ ఎడ్యుకేటెడ్గా లేకపోవడం వల్ల వ్యవసాయ పనులు అలాగే ఇతర ఏదో వృత్తి పనులు చేసుకునే మా బీసీ సోదరులకి అంత కమ్యూనికేషన్ కొంచెం ప్రాబ్లం ఉండడం వల్ల అయ్యో మనల్ని ఓటు రూపంగా వాడుకుంటున్నారు టీడీపీ పార్టీ వారు అనే ఆలోచన శక్తి కొంచెం అవగాహన లేక ఈరోజు మా బీసీలు వెన్నెముక అని ఏ పదవి ఇచ్చాడని బీసీలు వెన్నెముక అని చెప్పుకుంటున్నాడు. అసలు ఇలాగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి లాగా పదవులు ఇచ్చి బీసీలకి వెన్నెముక అని చెప్పుకోమనండి, మేము కూడా యాక్సెప్ట్ చేస్తాం. అదే రామానాయుడికి మానేసి ఇక్కడ పాలకొల్లో పెచ్చెట్టి బాబు అన్నాడు 20 సంవత్సరాల నుంచి సేవ చేస్తున్నాడు పార్టీకి. ఎందుకు పెచ్చెట్టి బాబుకి ఇవ్వకూడదు? రామానాయుడికి ఇవ్వాలా? అంతకుముందు మూడోసారి హ్యాట్రిక్ అన్నారు. దేనికి కొడతాడు? ఇంతకంటే ఈయనకంటే స్టేట్ లీడర్లు ఓడిపోయారు, జాతీయ స్థాయి లీడర్లు ఓడిపోయారు. ఈయన పైనుంచి దిగొచ్చాడంటే మీరు అందరూ కంచుకోట లేకపోతే రామానాయుడు హ్యాట్రిక్ అని చెప్తున్నారు. ఎవ్వరూ కాదు, ఇక్కడ ప్రజలు గమనిస్తున్నారు. 2014 to 19 మధ్యలో ట్రీ కట్స్ అనేసాడు. మీరు ఉండి రేపోతే మొత్తం ట్రీ కార్డ్స్ అన్నీ మీరు రియల్గా వీడియో తీసుకోండి. ఎక్కడ ట్రీ కార్డు అతను వేసింది 1000 రూపాయలు వసూలు చేశాడు ట్రీ కార్డ్కి. అదే 600 500 దానికి ఖర్చు పెట్టి మిగిలిన 400 పెట్టలేసుకున్నారు. ఎక్కడైనా ఒక ట్రీ కార్డ్ పెరిగిందా? అవన్నీ కరెంటు వైర్ల కింద ట్రీ కార్డ్ వేశారు. ఆ కరెంటు వైర్ కింద ట్రీ కార్డ్ వేస్తే అది కటింగ్లో పోయింది. దేనికి? ఇది ఎవరికి ఈయన బెనిఫిట్ చేశారు? నియోజకవర్గంలో ఎవరికి బెనిఫిట్ చేశారు? ఆ రోజు జరిగిన అభివృద్ధిలో కమిషన్ కోసం గొడవలు పడి చిక్కులాపితే పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసులు పెట్టుకుని అభివృద్ధి దమైపతి కూడా ఆగిపోయింది. ఇలాగా చెప్పుకుంటా పోతే 2014 to 19 మధ్య జరిగిన అవినీతి సేదతో తోడితే తరగనంత అవినీతి, మోటార్తో తోడితే తగ్గనంత అవినీతి. ఇదంతా ఎందుకు సార్? ఇంకా కంచుకోట లేకపోతే బద్దలు కొడతాం హ్యాట్రిక్ అని మీరు మీడియాలో ఆ ఓల్ని ఆ స్క్రీన్లో ఉన్నది చూసి మీరు భ్రమపడుతున్నారు సార్. మీరు అంతేనా? అంతే. ఇప్పుడు ఇంకొక విషయం అంటే 10 ఏళ్ల పాటు జనాలకు బాగా సుపరిచితులుగా ఎమ్మెల్యేగా ఉన్నారు ఎవరు? నిమ్మల రామానాయుడు. ఇప్పుడు మీరు కొత్తగా ఇప్పుడే అడుగు పెట్టడం జరిగింది. ఒక 7 నెలల క్రితం మీరు పార్టీలో జాయిన్ అవ్వడం, ఇప్పుడే మీకు ఈ మధ్యనే టికెట్ అనౌన్స్ చేయడం, ఇప్పుడే ప్రచారంలోకి వెళ్తున్నారు. ఎంతవరకు నియోజకవర్గానికి చుట్టే విధంగా మీ వెల్ నోన్ ఫేస్ని చేసే విధంగా మీ పర్యటన ఎలా కొనసాగబోతుంది? ఓటర్లను ఎలా ప్రసన్నం చేసుకునే ప్రక్రియలో బిజీగా ఉన్నారు? జగన్మోహన్ రెడ్డి గారు అనే వ్యక్తి ఒక శక్తి. జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఈరోజు ఇచ్చిన సంక్షేమ పథకాల మీద బేస్ అయ్యి 1 వీక్ ముందు ఇచ్చినా కూడా ప్రజలు ఆకర్షితులవుతారు. అతను జగన్మోహన్ ఎవరు క్యాండిడేట్ ఎవరు ఎమ్మెల్యే అని చూసే పరిస్థితి లేదు ఇక్కడ. అది టీడీపీలో చూసుకోవాలి అది క్యాండిడేట్ ఎవరు. ఇక్కడ వైఎస్ఆర్సీపీలో
ఏదైతే ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తారు, జగన్మోహన్ రెడ్డి గారి ఫ్యాన్ చూస్తారు, జగన్మోహన్ రెడ్డి గారి తండ్రి గారు జగన్ రాజశేఖర రెడ్డి గారిని చూస్తారు. ఈ పేస్ వెళ్ళిందా, పేస్ వెళ్ళలేదు కదా. జగన్మోహన్ రెడ్డి డైరెక్ట్గా డీబీటీ ద్వారా 2,70,000 కోట్ల రూపాయలు పంచితే, ప్రజలకి ఇంత సంక్షేమ పథకాలు ఇస్తే ఇంకా ఇంకా మేము కిందకి వెళ్ళామా పైకి? నేను కేవలం ప్రచారం కోసమే మాట్లాడుతున్నాను. ఇంకొక విషయం, మీ విషయానికి వస్తే కనుక పక్కన ఉన్నటువంటి నర్సాపురం ఎంపీగా ఉమాబాల, ఆవిడ న్యూ ఫేస్. అంటే భీమవరంలో ఒక కౌన్సిలర్గా చేశారు, అంతకు మించిన రాజకీయ నేపథ్యం అని ఉందంటే అది వేరే విషయం. డైరెక్ట్గా నర్సాపురం ఎంపీగా ఆవిడ కూడా ఒక న్యూ ఫేస్, ఇక్కడ కూడా మీరు న్యూ ఫేస్. అంటే మీ గురించి మీరు ఆవిడ గురించి ప్రచారం చేయలేదన్నా, ఆవిడ ఎంపీ హోదాలో ఉండి, ఎంపీ అభ్యర్థి హోదాలో ఉండి మీ గురించి ప్రచారం చేయాలన్నా కొంచెం ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడవా? మాకు అనిపించలేదు. అసలు మాకు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన వరం అది. జగన్మోహన్ రెడ్డి గారి క్యాండిడేట్ అవ్వడమే అదృష్టం. ఇంకా ఆ ప్రచారంలో మాకు ఇబ్బంది అనేది మాకు ఎలా తెలుస్తుంది? అసలు మేము ప్రజల్లోకి వెళ్తుంటే, అన్న మాకు ఇది వచ్చింది, నా పెద్ద కొడుకు అమ్మ నువ్వు, ఆయన పెద్ద కొడుకు నువ్వు చిన్న కొడుకు, అన్నానా నాకు ఇది వచ్చింది, నా మనవడు నా కొడుకు ఇంత ఆస్తి సంపాదించి నా కొడుకే భోజనం పెట్టట్లేదు, నాకు 3,000 5 వస్తున్నాయి నానా అని ఆ పరిస్థితి, ఆ ఫీలింగు, అక్కడి నుంచి వాళ్ళ కళ్ళల్లోంచి వచ్చే ఒక ఉద్రేకమైన ఆనందం, ఆ ఆనంద బాష్పాలు చూస్తే మన ఇంటికి వచ్చిన తర్వాత మనకి ఇంకా భోజనం కూడా చేయలేనంత ఆనందంతో పనిచేసే ఒక ట్రాక్ ఇచ్చిన మా గౌరవ ముఖ్యమంత్రి గారికి ఆయనకి ఎన్నిసార్లు మేము నమస్కారం తెలియచేసిన, ఆయనకి శిరస్సు వంచి నమస్కారం తెలియజేసిన మేము ఆయన రుణమే తీర్చుకోలేం. ఎందుకంటే ఎమ్మెల్యే కాదు, ఎమ్మెల్యే అవని, ఎంపీ అవని, ఈ వివిధ పదవుల్లో ఎవరైనా సరే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన చేసిన ఆలోచన విధానమే మేము ఈరోజు ఎంత ధైర్యంగా ఉండగలిగారు. ఖచ్చితంగా మీకున్న జగన్ పట్ల ఉన్నటువంటి విధేయతను బట్టి చూస్తుంటే ఖచ్చితంగా వెస్ట్ గోదావరి జిల్లా వ్యాప్తంగా అభివృద్ధి కూడా బాగానే ఉంది సంక్షేమ పథకాలతో పాటు అని మీరు చెప్పకనే చెప్తున్నారు. అవునంటారు కాదంటారా? వెస్ట్ గోదావరిలో మా పాలకొల్లు నియోజకవర్గంలో మాకు ఎమ్మెల్యే లేడు. మేము ఇన్ఛార్జ్ గాని, గతం నా ముందున్న ఇన్ఛార్జ్ గారు కానీ ప్రజెంట్ ఇప్పుడు నేనైనా ఇన్ఛార్జ్ని. ఇన్ఛార్జ్గా ఉంటూ మేము చేసిన అభివృద్ధిని అడ్డుకునే వ్యక్తి స్థానిక ఎమ్మెల్యే ఉంటూ ఆయన ఎందుకు అడ్డుకుంటారండి? ప్రతిపక్షంగా ప్రజలు నియోజకవర్గ ఇన్ఛార్జ్లే ఒక రకంగా చెప్పాలంటే ఎమ్మెల్యేగా వ్యవహరిస్తూ ఉంటారు చాలా చోట్ల. అది ఎమ్మెల్యే పేరుకే ఉన్నా అంటే 175 నియోజకవర్గాల్లో ఉన్న ఎమ్మెల్యేలు వేరు, పాలకుల్లో ఉన్న ఎమ్మెల్యే వేరు. ఎందుకు రౌడీ ఆయన నిమ్మల రామానాయుడు? ఆయన క్రియేటివ్ డైరెక్టర్. అంటే ఎట్లా కావాలితే డ్రామాని అట్లా మార్చుకునేంత శక్తి ఉన్న క్యాపబుల్ మ్యాన్ ఆయన. ఇవి జనాలకు తెలియదు అంటారా? ఆ మోసాలు కానీ ఇవి కానీ తెలిసింది కాబట్టి ఇప్పుడు పంపించేస్తున్నారు ఇంటికి. అయిపోయింది ఆయనకి, ఆయన టైం అయిపోయింది. 10 సంవత్సరాలు ఏదో తిరిగావు కదా, అటు ఆ చేలుగొట్లు అయ్యి సీడ్లు అయ్యేసి శ్మశానంలో గడ్డి ఎత్తావు, శ్మశానంలో అక్కడ మున్సిపాలిటీ చెత్త ఎత్తారు, ఇవన్నీ ఇంక అదిపోయి ఇంక ఈ టైంలో రెస్ట్ తీసుకోండి, ఆల్రెడీ 55 అయింది, ఇప్పుడు 60కి వస్తున్నారు, ఈ 5 ఏళ్ళు రెస్ట్ తీసుకోండి అని చెప్పేసి పంపిస్తున్నారు. టైం అయిపోయింది. ఇక టైము ఆయనకి ఇచ్చిన టైము ప్రజలు ఇచ్చింది అయిపోయింది. గత 5 సంవత్సరాలు మొదటిసారిగా నెగ్గిన 5 సంవత్సరాల్లోనే ఆయన కావాల్సినంత అవినీతి చేసుకున్నారు. రెండోసారి గవర్నమెంట్ రాలేదు, అధికారం మాకు వచ్చింది, ఇక్కడ మేమెక్కడ హీరోలు అవుతారో అని చెప్పేసి గతం నుంచి కూడా జరిగిన వర్కుల్లో మేము వీళ్ళ ముఖం ఎప్పుడన్నా టీడీపీ గత ప్రభుత్వం ఎప్పుడైనా 1 ఎకరం భూమి కొని ఎవరికైనా ఇచ్చిందా? దివంగత ముఖ్యమంత్రి గారు రాజశేఖర రెడ్డి గారు 69 ఎకరాల భూమిని కొనడం జరిగింది ఆ రోజుని. అదే 69 ఎకరాల భూమిని పట్టుకుని వీళ్ళు టిడ్కో హౌస్ వీళ్ళు అని మొత్తం ఆ భూమినే పాడు చేశారు. ఆ 69 ఎకరాలకు ఇంకొక 150 ఎకరం కొని ఎవరికైనా G+1 లేకపోతే ఎవరి సెంటు వాళ్ళకి లేదా ఎవరు 70 గజాల వాళ్ళకి ఇచ్చి ఉంటే ఈరోజు ఆ పరిస్థితి ఉంటుందా అని అడుగుతున్నాను. అది మోసం కాదా ప్రజల్ని? 4 ఫ్లోర్లు లిఫ్ట్ లేకుండా వీళ్ళు 4వ ఫ్లోర్లో వాటర్ లేకపోతే వాటర్ క్యాన్ ఎలా పట్టుకెళ్తారు? దయచేసి అర్థం చేసుకోండి మీరు కూడా. అదే ఎమ్మెల్యే గారిని కూడా పట్టుకుని వెళ్ళమని 4వ ఫ్లోర్లో ఉండి ఒక క్యాన్ వాటర్. టిట్కో ఇళ్ళ వ్యవస్థ అలా ఉంది, దాన్ని ఏం చేసేది ఏం లేదు అనుకోండి, చెయ్యలేము అనకండి. అదే టిట్కో ఇల్లు
మన కేసీఆర్ గారు కట్టారు, ఆయన లిఫ్ట్ ఇచ్చాడు, మెయింటెనెన్స్ ఇచ్చాడు. మనకి మనం అంటే పేదవాళ్ళు అంటే అంత అలుసా మనకి ఇక్కడ టీడీపీ వాళ్ళకి పేదవాళ్ళు అంటే అంత అలుసా? అంటే గవర్నమెంట్ మీదే ఉందిగా, అదేమన్నా చేసినా ఎలా మోడిఫికేషన్ చేసి మోడిఫికేషన్ ఎలా అవుతుంది? డిజైన్ అంతా వేరు, అది లోపల నుంచి వేరే ఇచ్చారు, డిజైన్ ఎలా చేస్తారు? ఇప్పుడు వాళ్ళేమంటున్నారంటే శాంక్షన్ చేయించింది మేము, రంగులు అవి వేసి ఇచ్చింది టిడ్కో ఇళ్ళని పేదలకు ఇచ్చింది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అని వాళ్ళు అంటున్నారు. డబ్బులు కట్టింది కూడా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం, అది చెప్పలేదేమండి. ఇప్పుడు డబ్బులు పట్టుకెళ్ళిపోయింది వాళ్ళు. ఎందుకంటే ఒక సంస్థ 950 రూపాయలు ఎస్ఎఫ్టీ కడతానంటే వీళ్ళు ఈ టీడీపీ గవర్నమెంట్ వాళ్ళు ఆ రోజు 950 రూపాయలకి కోడ్ వేసిన దాన్ని అది రీట్రన్నింగ్లో తీసేసి 2150 రూపాయలకి ఎల్ఎన్టీకి ఇవ్వడం జరిగింది. అంటే ఒక 3 లక్షలు, మేము 3,50,000 రూపాయలు మేము ఆ రోజున ఇచ్చాము అని సాగదీసి చెప్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. కేంద్రం 1,50,000 ఇచ్చిందని సాగదీసి మరీ చెప్తున్నారు. ఆ 3 లక్షలు పెట్టి డైరెక్ట్గా క్యాష్తో కట్టేసి ఆ రోజు ఇల్లు ఇవ్వచ్చు. ఇల్లు 950కి 2150 అయిందంటే 1,200 రూపాయలు మోసం చేసి, ఆ మోసం చేసిన డబ్బులు ప్రజల మీద వేసి, ఆ ప్రజల మీద వేసిన దాన్ని మళ్ళీ బ్యాంకులో పెట్టి అలాగో మోసం చేశారు. అంటే మోసం చేయడమే జీవితంగా పెట్టుకున్న పార్టీకి మా పార్టీకి అలా పోల్చడమే తప్పు. ఓకే, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ విషయానికి వస్తే కనుక రోడ్ల మీద ఎక్కడ కూడా దృష్టి సారించలేదు అనేది ఒక వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా మిమ్మల్ని అడగాలి. పాల్గొన నియోజకవర్గంలో ఎలా ఉన్నాయండి ఇక్కడ రోడ్లు, గ్రామీణ రోడ్లు? 85% మా రోడ్లు అద్భుతంగా ఉన్నాయి. 85% మీరు రావడం జరిగింది, ట్రావెల్ చేయడం జరిగింది. 1-2 రోడ్లు తప్ప మా రోడ్లు ఎక్కడ ఇబ్బంది లేదు. అంతా బాగుంది. మా రోడ్లు ఎక్కడ ఇబ్బంది లేదు. ఒక చిన్న రోడ్లు ఎక్కడ ఉంటూ ఒక 10% మిస్టేక్ ఉన్నాయి లేదన్ను, అది కూడా నెక్స్ట్ మేము మళ్ళీ అధికారంలోకి వస్తాం. 2024 అధికారంలోకి రాగానే 6 మంత్లో మీకు కంప్లీట్ చేసి సీసీ రోడ్లు వేస్తాం. నెక్స్ట్ 2029 నాటికి మాకు వైఎస్ఆర్సీపీలో మళ్ళీ 29కి మేము ఓటుకి వెళ్ళేటప్పటికి మాకు చేయడానికి పని కూడా ఉండదు మా జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వం. సరే, ఇక్కడ పాలకొల విషయానికి వచ్చేసరికి నేను ఆల్రెడీ వస్తున్నప్పుడు ఎప్పుడు అంటే గత కొన్ని దశాబ్దాలుగా నాకు తెలుసు పాలకొల్లు సిటీకి మధ్యలో ఉన్నటువంటి ఒక రైల్వే ట్రాక్, దానికోసం ఒక జనస్తంభన అటు కానీ ఇటు కానీ, దానికి ఏమైనా శాశ్వత పరిష్కారం దిశగా ఏ ఎమ్మెల్యేలు ఆలోచించలేదా? ఇప్పుడు శ్రీహరి గోపాలరావు అన్న ఆలోచించే అవకాశం ఏమైనా ఉందో దానికోసం? ఖచ్చితంగా వచ్చే రోజుల్లో మా ముఖ్యమంత్రి గారికి దాని విషయంలో అప్పటిపెట్టి తెలియపరిచి దాని మీద ఒక దృష్టి పెట్టి, ఇది నిజంగా స్థానికంగా ఉన్నటువంటి ప్రధాన సమస్య పాలకొల్లు టౌన్ విషయానికి వస్తే ప్రధాన సమస్య, దానికి శాశ్వత పరిష్కారం చేసే ఆలోచనలో మేము దృష్టి పెట్టి దానికి అండర్ గ్రౌండ్ పాస్ వచ్చేలాగా ప్రయత్నించి దాని మీద ఒక, ఎందుకంటే అది మేము చెప్పేస్తే అంటే మేము టీడీపీ వాళ్ళలాగా నోటుకు వచ్చింది మేము మాట్లాడడం, చెప్పామంటే చేసామని అంత స్ట్రైట్ గా మేము ఉంటాం. అక్కడ ఏదైతే ఇది మేము మాట్లాడుతున్నాం ట్రై చేస్తాం. ఖచ్చితంగా పని సెంట్రల్ నుంచి జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని అక్కడ మన ఎంపీ నెక్స్ట్ మా నర్సాపురం ఎంపీ కూడా గెలుస్తాం. ఆవిడ చొరవతో వచ్చే ఆలోచనలో మేము ఉన్నాం. అది పని అవ్వాలి, భగవంతుడు దయవల్ల అని చెప్పేసి మేము ఆశిస్తున్నాం. దాన్ని చేసి పాలకొల్లు ప్రజలకు మేము గిఫ్ట్ గా కూడా ఇస్తాం. శ్రీహరి గోపాలరావు గారు ప్రజల దగ్గరికి వెళ్ళేటప్పుడు, అంటే వాళ్ళని ప్రసన్నం చేసుకునేటప్పుడు, అభ్యర్థించేటప్పుడు కాళ్ళకు దండం పెట్టడం కానీ ఇవన్నీ కూడా వెరీ డౌన్ టు ఎర్త్ గా ఉంది. ఆయన బిజినెస్ మ్యాన్ లేరు, వెరీ ఒక సామాన్యుల్లో వచ్చి కలుస్తున్నారు అంటూ కూడా చాలా చోట్ల వినిపిస్తున్నటువంటి మాట. ఇది నిజంగా ఆయన వ్యక్తిత్వ శైలి అలా ఉంటుందా శ్రీహరి గోపాలరావుది, లేకపోతే ఏమైనా తెచ్చిపెట్టుకున్నదా? నాకు కొత్తగా వచ్చిందంటూ ఏమీ లేదు. నా నేచరే అది. ఎందుకంటే నాది లో ప్రొఫైల్, నాది హై ప్రొఫైల్ ఏం కాదు. నేను అతి సామాన్య కుటుంబం నుంచి వచ్చిన వాడిని. నాకు ఎక్స్ట్రా ఉండదు, కొత్తగా నటించేది ఉండదు. అలాగే ఇళ్ల స్థలాల పంపిణీ విషయంలో అడ్డుకున్న దుర్మార్గుడు ఎవరంటే ఏం చెప్తారు మీరు? రామానాయుడు అంట. ఎందుకంటే ఆ రోజు సిల్ట్ తీసుకొచ్చి పూడుస్తుంటే రోడ్డు మీద సర్టిప్పేసి పడుకుని దొల్లేసి ఆ డంపింగ్ అవ్వకుండా ఆపేసిన దుర్మార్గుడు ఆయన కాదా అని అంటున్నాను. ఇది ఒక ప్రచారాస్త్రంగా మీరు తీసుకుని ఇంటింటి ప్రచారం చేస్తున్నారా? ఎందుకంటే అది ఖచ్చితంగా పేదవాడి ఉండే ఒక నివాసయోగ్యమైనటువంటి స్థలాలు, దాన్ని అడ్డుకోవడం అనేది
అటు అమరావతిలో కూడా అదే జరిగింది. ఇప్పుడు మీరు ఏదైతే ఇక్కడ ఇదే సేమ్. ఇక 96 ఎకరాలు భూమి మేము కొన్నది ఉంది. పూడ్చి ఈ రోజుకి మేము ఇవ్వలేకపోయామంటే ఇక్కడ మేము స్థానికంగా ఎమ్మెల్యేగా లేకపోవడం వల్ల ఇక్కడ ఏదైనా చేస్తే అధికారులను భయపెట్టి అధికారులని భయభ్రాంతులకు గురి చేసి కంప్లైంట్లు పెట్టేసి నానా తిప్పలు పెట్టి వాళ్ళని అప్పుడు వీటిలు రాసి ఆ కలెక్టరేట్లు తిరిగి కేసులు తిరిగి అవి తిరిగి భయపడిపో ఇంకా నెక్స్ట్ ఇంకొక మళ్ళీ రామానాయుడు అనే ఆలోచనకు వస్తే ఇక్కడ అని ఊహించుకుంటేనే ఇక్కడ పని చేయడానికి కూడా ఇష్టపోకుండా చింతలపూడి కింద చింతపల్లి అడవులోకి వెళ్ళిపోయి చేసుకోవడం మెరుగు అనే ఆలోచనలోకి వచ్చేసారు ప్రభుత్వ ఉద్యోగులు. అంటే అంత దారుణమైన టార్చర్ పెడతాడు మా స్థానిక ఎమ్మెల్యే. మీరు ప్రభుత్వ ఉద్యోగులు అంటున్నారు కాబట్టి ఒక విషయం అయితే మీకు ప్రధానంగా చర్చించాలి. యాజ్ ఏ ఓటర్గానే చెప్పండి, వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా కాదు. సిపిఎస్ అంటూ ఒక హామీ ఇచ్చి దాన్ని జీపీఎస్గా మార్చి ఒప్పించే ప్రయత్నం చేశారు. ప్రజెంట్ అది జీపీఎస్గానే ఉంది. సిపిఎస్ విషయంలో ఉద్యోగస్తులకి ఇచ్చినటువంటి హామీ నెరవేర్చలేదు, బుట్టదాఖలా చేశారు అనేది. మరొక వైపు దశల వారి పూర్తి స్థాయి మద్యపాన నిషేధం అన్నారు. కాలక్రమేణా దశల వారి మద్యపాన నిషేధంగా మార్చారు ఆ మాటని. జిల్లాకు రీహాబిలిటేషన్ సెంటర్ అన్నారు, అది కూడా పెట్టలేదు. సో ఓవరాల్గా ఆ మాట తప్పే విధానాన్ని మీకు మైనస్ అవ్వట్లేదా? మరొక వైపు లిక్కర్ విషయానికి వస్తే కనుక గతంలో ఉన్నటువంటి బ్రాండ్స్కి ఇప్పుడు ఉన్నటువంటి బ్రాండ్స్కి అసలు అది ప్రజల్లో వ్యతిరేకత లేదంటారా? ప్రజలు ఎక్కువ తాగకూడదు అనే ఆలోచనతో బ్రాండ్స్ తగ్గించారు. ఉన్న బ్రాండ్లలో కొన్ని బ్రాండ్లు తగ్గినాయి, అంతేగాని బ్రాండ్స్ ఏమీ తీయలేదు జగన్మోహన్ రెడ్డి గారు. ఇక్కడ ఎక్కువ బ్రాండ్స్ ఉంటే ఎక్కువ లిక్కర్ సేవించడం జరుగుతుంది. ప్రజల ఆరోగ్య విషయం కోసమే ఆలోచించి ఆయన ఈ బ్రాండ్లు తగ్గించడం జరిగింది అని మీరు భావిస్తున్నారు. అలాగే మద్యం ప్రియులు అంటే మందుబాబుల విషయానికి వస్తే కనుక అది ఖచ్చితంగా ప్రభుత్వ వ్యతిరేక ఓట్ బ్యాంక్ మారకపోదు అని చెప్పడానికి అతిశయోక్తి కాదు. మారదండి, ఎందుకు మారద్ది? అరే గతంలో ఈ ప్రైస్ కి ఒక మంచి క్వాలిటీది వచ్చేది, ఇంత ప్రైస్ కి అసలు ఇంత పెడుతున్నా ఒకటి గమనించట్లేదు. అప్పుడు జీతం 60,000 ఉన్న వారికి ఇప్పుడు 60,000 ఉందంటారా జీతం? లేదు, ఖచ్చితంగా పెరుగుతుంది. 20,000 పెరిగింది కదా, అలాగే ఇది కూడా పెరుగుతుంది కదండి. అంటే అలాగే పన్నులు కూడా వేస్తుంటారు కదండి. అంతే, అదే పెరిగే దాంతో పాటు పన్నులు మరి అన్ని సమాజంలో జరిగే ఎక్కువ తక్కువలు కామన్. ఇప్పుడు 2000లో రాజశేఖర్ చంద్రబాబు నాయుడు 50 రూపాయలు పెన్షన్ ఇచ్చేవాడు. దాన్ని 2004లో రాగానే స్ట్రైట్ గా 200 ఇచ్చేసారు. అంటే ఎన్ని రెట్లు ఎక్కువ ఇచ్చారు? 3 times. అలాగే ఆయన కొడుగ్గా 1000 రూపాయలు ఇచ్చేదాన్ని 3000 చేశారు. అంటే ఇందులో ఎవరు గొప్ప? ఎవరు పేద ప్రజల పక్షాన ఉన్న పేద ప్రజలకి అండగా ఉండే వ్యక్తి ఎవరు? సీఎం వైఎస్ ఫ్యామిలీ, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కానీ వారి తండ్రి రాజశేఖర రెడ్డి గారు కానీ వారి గురించి నైతికంగా మాట్లాడుకునే విలువలు అర్హత గత ప్రభుత్వ వారికి లేదని నేను అంటాను. పశ్చిమ గోదావరి జిల్లా అనగానే ఆక్వారంగానికి పెద్ద పెట్టింది పేరు. సో ఈ ఆక్వారంగ రైతాంగానికి సంబంధించి జగన్ ఇచ్చినటువంటి సపోర్ట్ ఏమిటి? అంటే నాకు తెలిసిన మటుకు ఆక్వారంగానికి సంబంధించి ఆక్వా యూనివర్సిటీ అయితే ఒకటి ఎస్టాబ్లిష్ కాబోతుంది అని అన్నారు. మరొక వైపు ఒక మెడికల్ కాలేజీ కూడా రాబోతుందని కూడా అంటున్నారు. అవి ఏ దశలో ఉన్నాయి? మెడికల్ కాలేజీ ఫస్ట్ ఫ్లోర్ అవడం జరిగింది. మెడికల్ కాలేజీ 475 కోట్ల రూపాయలతో స్టార్ట్ చేసింది. 2025 నెలాఖరికి జూన్కి ఫస్ట్ అడ్మిషన్ స్టార్టింగ్ 2025. అంటే ఈ సంవత్సరం కాదు, నెక్స్ట్ ఇయర్కి అడ్మిషన్ స్టార్ట్. ఆల్రెడీ దాని అనుబంధ సంస్థగా పాలకొల్లో 150 పడకల హాస్పిటల్ రెడీ అయిపోయింది. అలాగే దాన్ని ఇక్కడ మీదైతే మన యూనివర్సిటీ రెడీ. ఇంకా పాలకొల్లో ఎమ్మెల్యే లేని పాలకొల్లో 475 కోట్ల రూపాయల అభివృద్ధితో మెడికల్ కాలేజ్ ఏంటండి? ఆలోచించండి. మోసం చేసుకుంటూ వెళ్ళడేమో నాయకుడు. అలాగే చూడండి, అలాగే మీరు స్ట్రైట్గా ఆలోచించండి. ఇక్కడ ఏదైతే గత ప్రభుత్వం రుణమాఫీ అన్నాడు, నిరుద్యోగ వృత్తి అని 2000 అన్నాడు, పెళ్ళి 25,000 కళ్యాణ్ చెప్పేసి దాని 25,000 అన్నాడు. ఏ ఒక్కరికైనా వేసాడు?
Yeah. ఏముంది, ఏం చేశారని చెప్పుకుంటారు. ఈ 10 ఏళ్ళ 5 సంవత్సరాలు ఏం చేశాడు, ఈ 5 సంవత్సరాలు ఏం చేసేద్దామని చెప్పుకుంటున్నాడు. ఇక్కడ చేసిన వ్యక్తి 5 సంవత్సరాలు నిక్కచ్చిగా చేసిన వ్యక్తి అధికారంలోకి ప్రజలు ఎవరిని కోరుకుంటారు? మోసాన్ని కోరుకోరు, నిజాన్ని కోరుకుంటారు. ఈరోజు జీడిపి రేటు హ్యాపీగా ఉందంటే ఇక్కడ ప్రజలకు డబ్బులు వేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు డైరెక్ట్గా అకౌంట్లోకి. అది నేరుగా వెళ్ళి బంగారు షాప్కో లేదా బట్టల షాప్కో వెళ్ళి ఇవాళ ఒక నడకో లేదా చదువుకోలేదు ఇంకోటి ఏదోని ఏదోటి హ్యాపీగా చేసుకుని ఈరోజు ప్రజలు బయటికి వెళ్ళి రోడ్డుకి అక్క చెల్లెమ్మలో రోడ్డు మీదకి వెళ్ళి వాళ్ళ అకౌంట్లో డబ్బులు ఉంటే వాళ్ళ కార్డు ఇలా గీకే పరిస్థితి తెచ్చారంటే జగన్మోహన్ రెడ్డి గారు గొప్ప వ్యక్తి కాదు. అంటే మీరు మహిళా ఓటు బ్యాంక్ ని నమ్ముకున్నారా? మహిళా ఓటు అంటే ఒక ఇళ్ల స్థలాలు కావచ్చు, డీబీటీ డైరెక్ట్ బెనిఫిషరీ ట్రాన్స్ఫర్ అది వాళ్ళ అకౌంట్ లోనే పడ్డారు, అమ్మ ఒడి అని వాట్ ఎవర్ ఏ పథకం అయినా సరే 63% ఓట్ బ్యాంక్ వైఎస్ఆర్సీపీకి అండగా ఉంది. 63% విత్ జెంట్స్. ఓకే, లేడీస్ అండ్ జెంట్స్ విత్ టోటల్ గా 63% వైఎస్ఆర్సీపీకి అండగా ఉంది. 175కి 175 గెలవడం ఖాయం. పాలకొల్లు అభివృద్ధి నిరోధకుడు అని అంటూ మీరు ఒక చిన్న ట్యాగ్లను ఇచ్చారు నిమ్మల రామానాయుడికి. గత 10 ఏళ్ల విషయానికి చూసుకుంటే గనక పాలకొల్లు అభివృద్ధి ఏ విధంగా కుంటుపడింది? మీ విషయానికి వస్తే గనక మీరు ఎమ్మెల్యేగా అయితే మీ యొక్క పాలకొల్లు స్పెషల్ మేనిఫెస్టో అనేది ఒకటి ఉంటుంది. మనం ఇలా చెయ్యాలి పాలకొల్లుని అభివృద్ధి పదంలో నడిపించడానికి. మీరు ఎక్కడెక్కడ ఏ సమస్యలు గుర్తించారు, వాటి అంశాలు ఏంటి? నేను ఎమ్మెల్యేగా గెలిచిన 2 months గ్యాప్ తీసుకుని 2 months తర్వాత నుంచి స్పెషలైజేషన్ వర్క్గా మొదలుపెట్టి మొదట ఏదైతే అతను కమిషన్ల కోసం ఆపుకున్నాడో దమయపతి కోడ్ అది ఆల్రెడీ నేను ఎస్టిమేట్ వేయడం జరిగింది. 15.5 కోట్ల రూపాయలతో నేను మా సీఎం గారికి అర్జీలో పెట్టడం జరిగింది. అంటే డెవలప్మెంట్ చెప్తున్నాను మీకు. నేను 5 ఏళ్ళలో ఏం చేయగలను ఏం చేస్తానో కూడా చెప్తాను. అలాగే మన బెజవాడ కోడ్ అది 6 కోట్ల రూపాయలు, అది కూడా ఎస్టిమేట్ వేసాం. అలాగే పంటకాలువని అలాగే హౌసెస్ నుంచి డ్రైన్ వాటర్ పంటకాల్లో వదిలేస్తుంది. దాన్ని డైరెక్ట్ క్యాప్ వేసేసి డ్రైన్ అండర్ గ్రౌండ్ చేసి హైట్లో పెట్టి అలా డౌన్ అవ్వడం వల్ల కూడా చెత్త వేసేస్తున్నారు దాని మీద. దానివల్ల కూడా మళ్ళీ దోమలు పెరుగుతున్నాయి. ప్రజలకు ఇబ్బంది లేకుండా అటు ఇటు గట్టు మీద ఉన్న ఇళ్లకి ఇబ్బంది కలగకుండా ఓన్లీ పంట కాలంలోనూ ఏదైతే పీడబ్ల్యూలో వర్క్ ఏ ఒక్క లబ్ధిదారునికి ఇబ్బంది లేకుండా గట్టు సమస్యలు తీర్చే క్రమంలో ఉంటారు తీసుకుని దాన్ని ప్యాక్ చేసి అది 7 కోట్ల రూపాయలు. అలాగే సెంటర్ పవర్ లైటింగ్ అంటే మా 30 feet లైట్ ఇక్కడ ఈ జిల్లాలో నా కాన్స్టిట్యున్సీ మొదటిది అవ్వాలని నా కోరిక. అంటే సెంటర్ పాయింట్ లైటింగ్ మొత్తం సిటీ అంతా 30 feet హైట్లో నేను లైట్ ఇస్తా. అది 4 కోట్ల రూపాయలు అవుతుంది. ఓకే, ఇది పాలకొల్లు మొత్తం పాలకొల్లు మొత్తానికి మెయిన్ రోడ్స్ మొత్తం అంతా కంప్లీట్ సిటీ ఏదైతే డెవలప్డ్ ఉందో ఆ ఏరియాకి అండర్ గ్రౌండ్ పవర్ ఇచ్చి ఆ పోల్స్ ఇస్తే 4.5 కోటి అవుతుంది. అది ఒక మేజర్గా. అలాగే ఇంకొక 10 కోట్ల రూపాయలతో ఈ పెద్ద డ్రైన్కి చిన్న డ్రైన్లు అనుసంధానం చేయాలి. ఈ ప్రక్రియని దానికి ఏర్పాటు చేసిన తర్వాత పాలకొల్లులో కొద్ది బ్యాలెన్స్ రోడ్స్ ఉన్నాయి. అసలు ఇవన్నీ కూడా 2 yearsలో కంప్లీట్ చేయగలను నాకు ధైర్యం నమ్మకం ఉంది. నేను చేయగలను. నాకు సీఎం జగన్మోహన్ రెడ్డి గారు నాకు ఆ ప్రోత్సాహం ఇస్తారు. వారి అండతో ఇవన్నీ నేను పూర్తి చేసి నా ప్రత్యేక మేనిఫెస్టోగా నేను ప్రజలకు అందజేస్తాను. అలాగే రూరల్ని అంటే ఒక టౌనేనా నాకు రూరల్ లేదనుకోకండి. రూరల్లో కూడా డ్రైన్ సమస్య ఉంది, అలాగే రోడ్ సమస్య ఉన్నాయి, సీసీ రోడ్లు, అలాగే ఇంకా పంటకాలలో ర్యాంప్స్ ఉన్నాయి. ఏదైతే ప్రజలు వాళ్ళు వచ్చి నన్ను అడిగే పరిస్థితి కూడా నాకు లేకుండా నేనే వెళ్ళి ఒక గ్రామం విజిట్ చేసి అక్కడ నోట్ చేసుకుని ఈ ప్రాబ్లం ఉందని చెప్పి ఆ ప్రాబ్లం క్లియర్ చేసే దిశగా అడుగులు వేస్తూ ముందుకు వెళుతూ ప్రజాదరణ పొందుతూ రేపు వచ్చే స్థానిక ఎన్నికల్లో కూడా మన వైఎస్ఆర్సీపీ కంటే ఎవరిని నిలబెట్టినా గెలిపించే దిశలో కృషి చేస్తానని చెప్పి తెలియజేస్తాను. శ్రీహరి గోపాలరావు గారు ప్రజాప్రతినిధి కంటే ముందు
ఆయన ఒక బిజినెస్ మ్యాన్, అది కూడా ఆక్వా రంగంలో ఒక పెద్ద పేరు ఉన్నటువంటి ఒక వ్యక్తి. అటువంటి వ్యక్తికి ఆక్వా రంగంలో ఉన్నటువంటి లోతుపాట్లు తెలుసు, కష్ట నష్టాలు తెలుసు, ఆ రైతు ఎంత ఇబ్బంది పడతాడనేది మీరు చవి చూస్తుంటారు. సో ఇటువంటి అంశాల పట్ల, ఆక్వా రంగం యొక్క కష్ట నష్టాల పట్ల ఆక్వా రైతు బాగుండాలని అంటే మీరిచ్చే రిప్రజెంటేషన్ ఏమేమి ఉంటుంది, అసలు ఏమైనా గమనించారా రేపటి రోజున ఇవ్వడానికి? వచ్చే రోజుల్లో రేపు వచ్చే 2024 గవర్నమెంట్ ప్రారంభం కాగానే నేను మొదటగా జగన్మోహన్ రెడ్డి గారు అర్జీగా పెట్టేది ఒకటే పెడతాను. ఏమిటి? ఆల్రెడీ మాకు రూపాయిన్నరకి పవర్ ఇచ్చారు. గత గవర్నమెంట్ వాళ్ళు 33,000 కలెక్షన్లు, మేము 67,000 కలెక్షన్లు ఉన్నాయి. గమనించట్లేదు ఇక్కడ ప్రజలు, చెప్పండి, మీడియా వారు గమనించట్లా. అక్కడ ఏదైనా కొన్ని కనెక్షన్లు తీశారు, కొన్ని ఏరియా అంటున్నారు, కానీ మేము 67,000 కలెక్షన్లు అంటే సుమారుగా 44,000 కలెక్షన్లు ఇచ్చి దానికి రూపాయిన్నర కరెంట్ ఇచ్చి ఈ ప్రాబ్లమ్స్ ఇవన్నీ సబ్స్టేషన్స్ ఇవన్నీ ఉన్న పవర్కి లోడ్ ఎక్కువ వాడడం వల్ల ఆ ప్రాబ్లం వల్ల పవర్ స్టేషన్స్ సరిపోవట్లేదు. ఇవన్నీ ఇబ్బందుల వల్ల కొన్ని కనెక్షన్స్ ఆపడం జరిగింది. నెక్స్ట్ వచ్చేదానికి మేము ఏదైతే అది ఇంటర్నేషనల్ మార్కెట్, అది ఆక్వా అనేది ఇంటర్నేషనల్ మార్కెట్. దయచేసి ప్రజలకి లేని మాటలు చెప్పి వాళ్ళని ఆగ్రహం పరులా చేస్తూ అపోజిషన్ పార్టీ వాళ్ళు దాన్ని వాడుకుంటున్నారు తప్ప రియాలిటీగా ప్రజలకు ఉపయోగపడే ఆలోచన విధానం ఏ ఒక్క క్షణాన చెప్పలేదు. నేను చెప్తాను వినండి. ఆక్వాలో ఉన్న ఇబ్బంది 1998లో 1 కిలో రొయ్యలు 530 రూపాయలకి అమ్మాం. 1 కిలో రొయ్యలు 1998లో. ఇంకా దాని ముందు 94కి వెళ్తే కూడా 700 రూపాయలకి అమ్మాం. 700 రూపాయలకి అమ్మిన రోజు ఒక మేత బస్తా, అప్పుడు బాలాజీ అని ఫీడ్ ఉండేది. ఆ రోజు బాలాజీ ఫీడు చెక్క తౌడు నానబెట్టి ఉండగిన చుట్టి మూగుళ్ళో పెట్టే పరిస్థితి ఆ రోజు. అంటే నేను సుమారుగా 30 సంవత్సరాల నుంచి నేను ఇండస్ట్రీలో ఉన్నామండి. అంటే నేను గంజి తెలుసు, బెంజి తెలుసు. నేను అక్కడ అవసరమైతే వర్కర్ రాకపోతే ఫీడ్ కూడా వేసుకోగల క్యాబులు ఉన్నవాళ్ళు. వర్క్ అయినా చేస్తా. నాకు అక్కడ ఆ రోజు పరిస్థితికి అప్పుడు ఎకరానికి 3 క్వింటాల నుంచి 4 క్వింటాలు పండించేవాడు. అయినా కూడా ప్రాఫిట్ వచ్చేది. రీజన్ ఏంటంటే అప్పుడు చెరువు మీద ఉన్న మనిషికి 94లో 350 రూపాయల నుంచి 400 రూపాయలు ఇస్తే వర్క్ చేయడానికి కనీసం 400 రూపాయలకి మనిషి దొరికేవాడు. ఈరోజు 20,000 రూపాయలు ఇచ్చిన మనిషి లేడు. ఆ రోజు రేట్ అంతా 730 రూపాయలు 1 కిలో రొయ్యలు. ఇప్పుడు ఎకరానికి 3 టన్నులు పండిస్తున్నాం. 3 టన్నులు ఎకరానికి పండిస్తే ఈ రోజు రేట్ అంతా 30 కౌంట్ రేటు 380 రూపాయలు. 380 రూపాయలకి దానికి ఒక కేజీ రొయ్య పెరగడానికి మనం మేతకొచ్చి ఎంత అవుతుందంటే 1.4 FCR వస్తే ఎంత పడుతుంది కేజీ మేతకి? సుమారుగా ఒక రొయ్యకి 1 కేజీ రొయ్యలు పండించడానికి మనకి 80 రూపాయలు, 140, 160 రూపాయలు ఫీడ్కి వచ్చి అవుతుంది. సుమారుగా 150. మీకుండే కష్ట నష్టాల మీద ఖచ్చితంగా 150 రూపాయలు ఫీడ్ కాస్ట్ అవుతుంది. దానికి పవర్ బిల్లు 30 రూపాయలు, 40 రూపాయలు అవుతుంది. 190 రూపాయలు అయింది. అదర్ ఎక్స్పెండిచర్ అండ్ శాలరీస్ అంటే అదర్ మినరల్స్ ఇంకా ఎక్స్ట్రా కలిపి ఇంకొక 40 రూపాయలు అవుతుంది. అది 240. అది కాకుండా లీజు ఎకరాన 1,00,000 రూపాయలు అంటే 3 ఇంటికి కొడితే అది 40 రూపాయలు అవుతుంది. అప్పుడు ఎంత అయింది? 280 రూపాయలు అయింది. 30 కౌంట్ వస్తే 100 రూపాయలు మిగులుతుంది కేజీకి. అదే 100 కౌంటులో తేడా వస్తే 190 రూపాయలకి 100 కౌంట్ అమ్మితే 230 రూపాయలు టోటల్ ఆ కేజీ రొయ్యలు పండించడానికి 230 రూపాయలు ఖర్చు అవుతుంది. ఎలా సర్వే అవుతాడు ఫార్మర్? ప్రాబ్లం స్టేట్ గవర్నమెంట్ కాదు, ఇంటర్నేషనల్ మార్కెట్. దానికి కేంద్రం సపోర్ట్ చేసి ఏదైతే ఉందో మనకి ఇక్కడ ఫీడ్ రావాలి. ఈ ఫీడ్కి కేంద్రం నుంచి సబ్సిడీ వస్తే దాన్ని బేస్ చేసి
రాష్ట్రం ఇస్తుంది. అంటే మీకు ఇచ్చే ఫీడ్ మీద సబ్సిడీ అనేది ఉండాలని మీరు కోరుతున్నారు. ఉండాలి ఖచ్చితంగా. 2500 రూపాయలు ఎంఆర్పి రేట్ ఉంది, దాంట్లో 20% తీసేస్తే సుమారుగా 500 2000 రూపాయలు కాస్ట్, బ్యాక్ కాస్ట్ ఉంటుంది. దాని మీద మినిమం 500 రూపాయలు గవర్నమెంట్ సబ్సిడీ ఉండాలి. ఉంటే ఫార్మర్ 100% సేవ్ అవుతాడు. నేను ఒక ఫార్మర్ని, ఈరోజు నేను ఒక ఎమ్మెల్యే అభ్యర్థిని అయితే అవ్వచ్చు, నేను ఒక ఫార్మర్ని. నేను 200 ఎకరాలు నేను కల్చర్ చేస్తాను స్టిల్ ఈ రోజు కూడా. ఎందుకంటే ఆ కష్టాలు, ఈరోజు 20,000 రూపాయలు లేబర్కి ఇవ్వాలి, అక్కడ ఆ వర్కర్ కూడా దొరకట్లేదు. ఇక్కడ ఆంధ్రాలో దొరక్క మేము ఒరిస్సా నుంచి అలా తీసుకురావడం జరుగుతుంది. ఇవన్నీ ఫార్మర్ చాలా వాస్తవంగా చెప్పాలంటే ఆక్వా చాలా కష్టాల్లో ఉన్నారు. వాళ్ళందరికీ కూడా నా రిప్రజెంటేషన్ గా మా జగన్మోహన్ రెడ్డి గారికి నేను మా ఆక్వా రైతు సోదరులందరి తరపున నేను పోరాటం చేసి వాళ్ళకి మేలు జరిగేలాగా నేను అవసరమైతే వారి సపోర్ట్తో పై కేంద్రం దృష్టికి కూడా వారు తీసుకెళ్లాలని రిక్వెస్ట్ చేసి మా ఆక్వా సోదరులందరికీ మేలు జరగాలని చేస్తానని తెలియజేస్తాను. ఎన్ని ప్రజాప్రతినిధి అన్నాక ఖచ్చితంగా అన్ని కులాలతోటి అన్ని మతాలతోటి కలుపుకుని ముందుకు వెళ్ళాలి. ఈ విషయం పక్కన పెడితే కనుక గున్నం నాగబాబు గతంలో జనసేన పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోవడం అనేది మనకు తెలిసిన విషయం. ఇప్పుడు మీ పార్టీలో ఉన్నారు, ఈ రోజు మీకు సపోర్ట్ చేస్తున్నారు. ఎటువంటి ఇంపాక్ట్ ఉంటుందని మీరు భావిస్తున్నారు? 100% బాగుంది. గున్నం నాగబాబు రాగుతో మీకు కూడా పొలిటికల్ గ్రాఫ్ గున్నం నాగబాబు గారు అండ్ ఇంకా మా సీనియర్ నాయకులు అందరూ కూడా సో హ్యాపీ. అదే సో ఈ టుడే ఈజ్ ఈరోజు వైఎస్ఆర్సీపీలో మా సీనియర్ నాయకులు అందరితో మేము చాలా బలంగా ఉన్నాం. చాలా అద్భుతమైన, ఇప్పుడు ఎవరి నాయకత్వం వారికి ఉంది, ఎవరి సొంత అతని ఫేమ్తో పార్టీ ఫేమ్ కొంత, అలాగే మా నాయకుల ఫేమ్తో కొంత ఈరోజు పార్టీ 100% బలోపేతంగా ఉంది. అత్యధిక మెజారిటీతో మా సీనియర్ నాయకులు, మా కార్యకర్తలు, మా వివిధ పదవుల్లో ఉన్న ప్రతి నాయకులు, వైఎస్ఆర్ కుటుంబ సభ్యుల అండతో మేము అత్యధిక మెజార్టీతో గెలుస్తాం. అన్నతో విభేదించినటువంటి వైఎస్ షర్మిల ఈరోజు పిసిసి చీఫ్గా ప్రతి నియోజకవర్గాన్ని చుట్టేస్తున్నారు. ఆ క్రమంలో అక్కడ ఉన్నటువంటి ప్రత్యర్థి పార్టీగా భావిస్తున్నటువంటి మరీ ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ అభ్యర్థులపై ఆవిడ బాణాలకు పెడుతున్నారు, వాగ్బాణాలు. సో ఈ క్రమంలో ఇక్కడ కూడా వచ్చి శ్రీహరిగోపాలరావు మీద కూడా ఏదైనా బాణాలు ఎక్కువ పెడితే మీ యొక్క స్పందన ఏమిటి? గతంలో వైఎస్ ఫ్యామిలీ అంటే దాని ఇంపాక్ట్ కూడా ఉంటుంది కదా. గతంలో వైఎస్ ఫ్యామిలీ నుంచి ఉన్న మా శర్మిల గారి మీద మాకు ఒక గౌరవం ఉండేది. ఆ గౌరవం వారే తీసేసుకున్నారు. ఇప్పుడు ఈరోజు శర్మిల గారు వస్తున్నారు అని పట్టించుకునే పరిస్థితి కూడా లేకుండా పోయే స్థితికి వారు వచ్చారు. అంతే అంటారు. 2019లో ప్రశాంత్ కిషోర్ మూలంగా ప్రభుత్వం చేపట్టినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సర్కారుపైనే సాక్షాత్తు ప్రశాంత్ కిషోర్ రాజకీయ వ్యూహకర్త కొన్ని డిబేట్స్లలో కావచ్చు, ప్రెస్ మీట్లు పెట్టి మరి అక్కడ జగన్ గవర్నమెంట్ బేస్డ్ గవర్నమెంట్ అది 2024లో రావడం లేదని ఆయన కరెక్ట్గా చెప్తున్నారు. అంటే ఆ మాటలు అంటే నమ్మే విధంగా మనం చూడొచ్చు అంటారా ఏంటి? ఖాళీగా ఉన్నారనుకోండి, ఇప్పుడు పూజకి పనికొచ్చే పువ్వుని తీసుకొచ్చి రోజు ప్రశాంత్ కిషోర్ మీకు దేవుడు కదండి. అదే చెప్తున్నాను. ఇప్పుడు విమర్శిస్తే దెయ్యం అయిపోతారా? అలా కాదు, విమర్శిస్తే దెయ్యం కాదు. ప్రశాంత్ కిషోర్ అనే వ్యక్తికి ఇప్పుడు మీ ఛానల్ ఉంది, మీ ఛానల్కి మాట్లాడుతున్నారంటే మీరొక్కరి సపోర్ట్తోనే ఆ బ్లింక్ వస్తుందా? లేదు. అంటే ఇప్పుడు ఇదంతా ఫోకస్ ప్రజల్లోకి వెళ్తుందంటే మీరు ఇంటర్వ్యూ చేయడం వల్లే వచ్చేసిందంటారా? అంటే మీ వెనక ఎంత క్యాపబుల్ కావాలి, ఎంత మెటీరియల్ కావాలి, ఎంత సపోర్టింగ్ ఉంటే మీరు ఎదురుగుండగా టీవీలో కనపడుతున్నారని మీదే అనుకుంటే ఎలాగా? అది కాదు. సో 2019లో ప్రశాంత్ కిషోర్ మూలంగా మీరు ప్రశాంత్ కిషోర్ అనేది పేరే, కానీ వర్క్ చేసింది వేరే వ్యక్తి. ఆ వ్యక్తే ఈరోజు వైఎస్ఆర్ శక్తి. అది. సో ఎంత మెజారిటీతో ఇప్పుడు నిమ్మల రామానాయుడిని, ఇది ఫైనల్ క్వశ్చన్, ఎంత మెజారిటీతో మీరు గెలవబోతున్నారు ఇక్కడ పాలకొల్లు వేదికగా? గమనించాలి, మెజారిటీలు చెప్పుకునేవాడు ఎప్పుడు కూడా పైకి వెళ్ళిన దాఖలు నేను చూడలేదు. ఎప్పుడూ కూడా మనం ప్రజలు ఆశీర్వదిస్తున్నారు,
అత్యధిక మెజారిటీతో నేను గెలుస్తానని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తాను. ఎనివే థ్యాంక్ యూ సో మచ్ శ్రీహరి గోపాలరావు గారు. ఒక బిజినెస్ మ్యాన్గా వచ్చి అనతకాలంలోనే ఒక అధికార పార్టీలో జాయిన్ అయ్యి ఆ పార్టీ తరపు నుంచి బీఫామ్ తీసుకుని ఈ రోజు పోటీలో నిలబడ్డారు. మరొక వైపు ఒక కీలక నేతగా 10 ఏళ్ల పాటు ఇక్కడ పాగా వేసినటువంటి ఒక కీలక నేతకి మీరు ఫైట్ చేయబోతున్నారు. ఫైట్ కాదు, ఇంటికి పంపిస్తున్నాను, ఇంటికి పంపించేస్తున్నారు. గ్యారంటీ. సో ఆ రకంగా మీ అడుగులు ఇటు బిజినెస్ వైపు వేశారు, సక్సెస్ అయ్యారు. ఈ అడుగులు మరొక వైపు అసెంబ్లీ వైపు కూడా పడాలని మనసారా మేము కూడా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఇంకొక మాట కూడా మీరు వినాలి. ఏంటి? నేను గెలిచి సీట్లో కూర్చునే వ్యక్తిని కాదు, ప్రజల్లోకి వెళ్ళి ప్రజల సమస్య చెప్పకుండానే అడిగి పనిచేసే వ్యక్తిని. ఒక ఆడపడుచు వచ్చి నా ఆఫీస్ దగ్గరకు వచ్చి అన్న నాకు ఆ పని అవ్వలేదనే పరిస్థితి రానివ్వకుండా చూసుకునే బాధ్యత నాకుంది. 100% నిర్వర్తిస్తాను. ఎనివే మీ ఆకాంక్ష నెరవేరాలని మేమంతా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. ఓకే.